రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జనతా గ్యారేజ్ ఫీవర్ పీక్స్లో ఉంది. ఆ వేడి రేపు థియేటర్లలో కలెక్షన్స్ రూపంలో రిఫ్లెక్ట్ అవబోతుంది. ఏ సినిమాలోనైనా ఆ సినిమా చూడడానికి కొన్ని హైలైట్ పాయింట్స్ ఉంటాయి, కానీ జనతా గ్యారేజ్ విషయానికి వస్తే అన్ని హైలైట్ పాయింట్సే ఉన్నాయి. ఎన్టీఆర్ కొరటాల బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ఉన్నారు. సమంత ఎన్టీఆర్ల కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా. ఎన్టీఆర్కి ప్రతిసారి హిట్ ఇచ్చే దేవిశ్రీ ఈసారి రాకింగ్ ఆల్బమ్ ఇవ్వడం, సినిమాటోగ్రాఫర్ తిరుగు టాలీవుడ్ ఎంట్రీ, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ టెర్రిఫిక్ రోల్, నిత్య మేనన్ పెర్ఫార్మెన్స్, ఇలా ఒక కంప్లీట్ హైలైట్ ప్యాకేజ్లో తెరకెక్కింది బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్టెడ్ మూవీ జనతా గ్యారేజ్. ఫారెన్లో అన్ని చోట్ల డాల్బీ అట్మాస్ ఫార్మాట్ సౌండ్తో ప్రదర్శించబడుతున్న ఫస్ట్ తెలుగు ఫిల్మ్ కూడా జనతా గ్యారేజ్. అలాగే ఎన్టీఆర్ గత చిత్రాలతో పోలిస్తే ఇదే బిగ్గెస్ట్ రిలీజ్. కేవలం ఒక హైదరాబాద్లోనే 100కు పైగా స్క్రీన్స్ గ్యారేజ్కి అలాట్ అయిపోయాయి. జనతా గ్యారేజ్కి ఇంత హైప్ రావడానికి కారణం కొరటాల ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ నేచర్ లవర్గా కనిపించడంతో అంత సాఫ్ట్ అండ్ స్మూత్ గోయింగ్ క్యారెక్టర్ని గ్యారేజ్కి కనెక్ట్ చేసే అంత బలమైన సంఘటన ఏంటి అనేది 100% క్యూరియస్ ఫ్యాక్టర్. ఇక మోహన్ లాల్ ఎన్టీఆర్ల మధ్య వచ్చే సీన్స్ నెవర్ బిఫోర్ అనిపించేలా ఇంటెన్సిఫైగా ఉంటాయి అని జరుగుతున్న ప్రచారం కూడా జనతా గ్యారేజ్పై ఎక్స్పెక్టేషన్స్ని ఊహించినంతగా పెంచేశాయి. అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడం గ్యారంటీ అని ఇన్సైడర్స్ కాన్ఫిడెంట్గా చెప్తుండడం హ్యాపీ థింగ్. ఇక దేవిశ్రీ అందించిన మ్యూజిక్ కూడా ఒక ఫార్ములా ప్రకారం ఉంది. ఒక బ్రీజింగ్ సాంగ్, న్యూ టోన్ ఇంట్రో సాంగ్, గ్యారేజ్కి మైలేజ్ ఇచ్చే మాసీ ట్యూన్, కిక్ ఇచ్చే ఐటెం నెంబర్, ఎన్టీఆర్ డాన్సెస్కి స్పేస్ ఇచ్చే యాపిల్ బ్యూటీ సాంగ్, ఇలా అన్ని రకాల ఫ్లేవర్స్ మిక్స్ అయ్యే ఆల్బమ్ డ్యామ్ సూపర్గా ఉంది. ఇక తిరు తీసిన టాప్ క్లాస్ విజువల్స్ గ్యారేజ్కి స్పెషల్ బూస్ట్. కొరటాల ధైర్యంగా ట్రైలర్లో కథ చెప్పేయడంతో సినిమాలో ఇంకా ఏదో మ్యాజిక్ ఎలిమెంట్ ఉందన్న సంగతి అర్థమైపోయింది. వీటన్నింటితో పాటు సినిమా చూడడానికి కావాల్సిన మెయిన్ సర్టిఫికేట్ ఇంకోటి ఉంది, అదే ఎన్టీఆర్ రోరింగ్ అండ్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్. దాంట్లో ఆయనది ఏమీ ఇన్పుట్ లేదు. రొమాంటిక్ యాంగిల్ అయితే సార్ ఇలాగే అబద్ధం చెప్తే నేను 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 విన్నాను. ప్లీజ్ 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 అమ్మా నన్ను మాట్లాడిస్తారా లేదా? మీరే ఒక్క నిమిషం మీరే. కానీ ఇంత అబద్ధం అయితే ఏంటి? ఆయన నన్ను మాట్లాడిస్తారా లేదా? మీరే